డియర్ ఫ్రెండ్స్, ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు ఆఫీసర్స్ పోస్ట్కి నోటిఫికేషన్ విడుదల చేశారండి. జేఎంజీ స్కేల్ 1 పోస్ట్లో 1100 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆన్లైన్లో అప్లై చేయండి. బాగా ప్రిపేర్ కండి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టు 200, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ పోస్టులు 1100 దాకా పడ్డాయండి. వీటికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మార్చి 19వ తేదీ వరకు టైం ఉంది. కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూస్తే గ్రాడ్యుయేషన్ అడిగారండి. గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ దీనికి మినిమం మార్క్స్ 60% మార్క్స్ వచ్చి ఉండాలండి. కానీ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి 55 మార్క్స్ వస్తే సరిపోతుందండి. అంటే వాళ్ళకి 5% మార్క్స్లో కన్సెషన్ ఇచ్చారు. ఏజ్ లిమిట్ కనుక చూస్తే మినిమం 20 years ఏజ్ అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 years అండి. ఎస్సీ ఎస్టీలకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. అలాగే ఓబీసీకి 3 years. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్కి యాజ్ పర్ ది గవర్నమెంట్ గైడ్లైన్స్ అండి. రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుందండి. ఈ టెస్ట్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. ఆన్లైన్ టెస్ట్ సిలబస్ కనుక గమనిస్తే ముఖ్యంగా రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇందులో డేటా ఇంటర్ప్రిటేషను, అర్థమెటిక్, నంబర్ సిరీస్ అండ్ సింప్లిఫికేషన్ ఉండే అవకాశం ఉందండి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, ముఖ్యంగా మహారాష్ట్రలో ఉండే వాళ్ళకి మాత్రం మరాఠీ లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీ చేశారండి. శాలరీ స్ట్రక్చర్గా గమనిస్తే ఈ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 0 వాళ్ళకి జిఎంపీ అంటే జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 లెవెల్లో వాళ్ళు ఫిక్స్ చేస్తారండి. దీనికి స్టార్టింగ్ బేసిక్ పై 29,000, దీని మీద డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, సిసిఏ అవన్నీ కూడాను అదనంగా వస్తాయండి. అలవెన్స్లు అన్నీ కలుపుకొని నెలకి కనీసం 60,000 దాకా వచ్చే అవకాశం ఉందండి. సెలక్షన్ ప్రాసెస్ కనుక గమనిస్తే ఆన్లైన్లో ఎగ్జామినేషన్ పెట్టిన తర్వాత ఆ ఆన్లైన్ టెస్ట్లో వచ్చిన మార్కులను బట్టి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారండి. షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారండి. ఇంకా అప్లికేషన్ ఫీజ్ గురించి కనుక చూస్తే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు 1,000 అండి. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాడికి 200 రూపీస్. ఆన్లైన్లో అప్లై చేయడానికి ముందుగా idbi.bank.in వెబ్సైట్లోకి వెళ్ళండి. అందులో కెరీర్స్లోకి వెళ్ళండి. అందులో రిక్రూట్మెంట్ ఆఫ్ జేఎంజీ గ్రేడ్ 0 అంటే సెలెక్ట్ చేసుకోండి. అందులో మీ నేము, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు అవన్నీ కూడా పర్టికులర్స్ ఎంటర్ చేసి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయ్యి అప్లికేషన్ అప్లోడ్ చేయండి. ఎగ్జామినేషన్ ఫీజు కూడాను అప్పుడే కట్టాల్సి వస్తుందండి. అప్లికేషన్ పూర్తిగా అప్లై చేసిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు కట్టి ఫైనల్గా మీ అప్లికేషన్ ఒకటి హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీలాగా ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.